అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఎలా ఉన్నారు అందరూ కూడాను? చాలామంది కూడాను ఈ 10థ్ క్లాస్ అనేది చూసుకున్నట్లయితే చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టేయండి. అసలు ఆ టెన్షనే అవసరం లేదు. నిజం చెప్పాలంటే మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా చేయాలి అనే ఒక్క విషయం తెలిసిపోతే చాలు మొత్తం అంతా అయిపోద్ది. సో, ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూస్తుంటారు. 10థ్ క్లాస్ మ్యాథ్స్. ప్రతి ఒక్కడికి కూడాను ఈ 10థ్ క్లాస్‌కొచ్చాక మ్యాథ్స్‌లో నాకు బేసిక్స్ రావు, మ్యాథ్స్ నాకు రాదు అనే టెన్షన్ పడుతూ ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే మ్యాథ్స్‌లో ట్రిగనోమెట్రీ ఉంటది, మ్యాథ్స్‌లో రియల్ నంబర్స్ ఉంటాయి, మ్యాథ్స్‌లో పాలినామియల్స్ ఉంటాయి, మ్యాథ్స్‌లో పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే టాపిక్స్ కూడా ఉంటాయి. సో, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఏవున్నా సరే ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ ఈజీ. మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఈజీ. మీకు గాని రైట్ వేలో, రైట్ విధానంలో మీకు వెళ్ళడం తెలిస్తే ఇదంతా కూడా ఈజీ. నేనేం చెప్తున్నా అంటే 10థ్ క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అది కూడాను ఆన్‌లైన్‌లో. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరికైతే నా యొక్క సపోర్ట్ కావాలో మీరు జస్ట్ కింద కామెంట్ చేయండి. లేదంటే నా యొక్క కామెంట్‌లో నీకు నంబర్ ఇస్తాను. నా యొక్క కాల్ నంబర్. మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవడం, లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ చేసుకోవడం నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా 10థ్ క్లాస్ మ్యాథ్స్ అనేది ఇక్కడి నుంచి ఎవరికీ కూడాను బాధ, భయము అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని చేయగలను అనే మాట వాళ్ళలో రావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 10థ్ క్లాస్ మ్యాథ్స్ అనేది అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అవుతది. ట్రిగనోమెట్రీ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, ఇంకా చెప్పాలంటే ఏవైతే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయో వాటన్నిటికి కూడాను ఇవన్నీ హెల్ప్ అవుతాయి. దాంతో పాటుగా మరీ ముఖ్యమైన మాట ఏంటంటే ఈ ఒక్క 10థ్ క్లాస్ వల్ల నీ పాలిసెట్ ర్యాంక్ మారిపోద్ది. ఈ 10థ్ క్లాస్‌లో ఉండే ఈ మ్యాథ్స్ వల్ల నీ జేఈఈ ర్యాంక్ మారిపోద్ది. ఇదే 10థ్ క్లాస్‌లో నువ్వు చేర్చుకునే కాన్సెప్ట్స్ వల్ల నీకు లైఫ్ లాంగ్ కూడాను ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటది. సో, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీలో కూడా నాకు 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. అది కూడా మ్యాథ్స్‌లో నేను మంచిగా స్కోర్ చేశాను అనుకుని. సో, మళ్ళీ చెప్తున్నా ప్రతి చాప్టర్‌ని కూడాను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. మరొక మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డౌట్ సాల్వింగ్ కూడా ఉంటుంది. సో, నీకు బేసిక్స్ ఏమి రాకపోయినా సరే ప్రాబ్లమ్ లేదు. జస్ట్ కమ్ అండ్ అటెండ్. మరి ఫీజ్ ఎంత సార్ అనుకుని అడగొచ్చు. సో, మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఫీజ్ అనేది జస్ట్ రూ. 500. ఎవరైతే మ్యాథ్స్ క్లాస్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ కమ్, కలిసి ఎదుగుదాం, కలిసి నేర్చుకుందాం, కలిసి మ్యాథ్స్‌ని అధిగమిద్దాం. ఆల్ ది బెస్ట్. మరో ముఖ్యమైన మాట, ఈ సమ్మర్‌లోనే మీ చేతిలో 30 డేస్ ఉన్నాయి. కరెక్ట్‌గా ఈ ఎగ్జాక్ట్ 30 డేస్‌లో ప్రతి చాప్టర్‌ను కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో, ఈ 30 డేస్‌ని యూజ్ చేసుకుంటే మీరు మ్యాథ్స్‌లో కింగ్ అయిపోతారు. ఇక మీరు స్కూల్‌కి వెళ్తే ఇక మిగిలింది జస్ట్ రివిజన్ మాత్రమే. అక్కడ మీరు క్వెషన్స్‌కి అడిగితే ఆన్సర్స్ మీరే చెప్పేసేలా ఉంటది. ఇంకా మరొక మాట ఏంటంటే నా దగ్గర నేర్చుకున్న కాన్సెప్ట్స్ లేకపోతే ఇక్కడ ఏవైనా చిన్న చిన్న డౌట్స్ మిగిలిపోతే అవి నెక్స్ట్ టైమ్ వినేటప్పుడు, రివిజన్ చేసేటప్పుడు వాటన్నిటిని కూడాను చాలా ఈజీగా ఇంకా బాగా అర్థం చేసుకునేలా అయిపోద్ది. చెప్తున్నా ఈ 30 డేస్‌ని నన్ను నమ్మరండి. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోండి. ఓకేనా? మ్యాథ్స్‌లో మీకున్న భయాలన్నిటిని పోగొట్టేస్తాను. ఆల్ ది బెస్ట్. ఎవరైతే రావాలనుకుంటున్నారో ఈ 30 డేస్ మన కోసం, మీకోసం, మీ మ్యాథ్స్ కోసం.